జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్రావుపేటలో ఇటీవల హత్యకు గురైన యువకుడు మల్లేష్ కుటుంబాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించారు. మృతుడి కుటుంబానికి 4,12,000 రూపాయల పరిహారం చెక్కును అందజేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగంతో పాటు ప్రభుత్వ భూమి కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో యువకుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భరోసా ఇచ్చారు. సంఘటన జరిగింది. ఆ సంఘటనకి అవుట్ సోర్సింగ్ టెంపరీ కాదు, పర్మనెంట్ ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ నిబంధన కనుక గవర్నమెంట్ జాబే వాళ్ళు 10th పాస్ అయితే ఆ 10th అర్హత ఉన్నట్టు 10th డిగ్రీ అయితే డిగ్రీ అర్హత ఉన్నట్టు పర్మనెంట్ ఉద్యోగమే గవర్నమెంట్ ఉద్యోగం ఇష్టానికి ప్రభుత్వం నిబంధన ఉన్నదని చెప్పేసి మా కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఆ నిబంధనను అమలు చేయించే విధంగా నేను నా బాధ్యత నిర్వర్తిస్తా. నేను మా చైర్మన్ గారు మా కలెక్టర్ గారు నిర్వర్తిస్తారు. మీరు ఆందోళన పడద్దు. లవ్ అఫేర్స్ సంబంధం విషయంలో కూడా ఇలా మిరియాల కూడా మన మధుకర్ కానీ ప్రణయ్ కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు మల్లేశం కానీ ఇటువంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవి చాలా దారుణం. మరి సూర్యాపేటలో మాలబంటి కృష్ణ అనేటువంటి కూడా ఇప్పుడు ఒక గౌడ్స్ అమ్మాయిని ప్రేమిస్తే కూడా అక్కడ హత్యలు జరిగింది. ఇవన్నీ కూడా నేను ఖండిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఇక్కడ మల్లేశం కుటుంబంలో ఉన్నటువంటి రాజయ్య తండ్రి కానీ భూదేవ తల్లి కానీ వారి నలుగురు వాళ్ళ అక్కలకు కానీ సంపూర్ణంగా మా ప్రభుత్వం తరఫున మా లక్ష్మణ ఇప్పుడే హామీ ఇచ్చిండు. తప్పకుండా వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి SC/ST కమిషన్ కూడా మరి పూర్తి అండగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా వారికి కావాల్సిన చట్టంలో ఏం చెప్తుందంటే ఆ యొక్క హత్య జరిగినప్పుడు హత్యలో ప్రభుత్వ ఉద్యోగం ఒకటి ఇవ్వాలి, వాళ్ళకు ప్రభుత్వంలో ఏదైనా ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాలి, ప్రభుత్వ భూమి ఉంటే కూడా మనకు అలాట్మెంట్ చేయాలి. మరి ఇవన్నీ ఉన్నాయి కనుక చట్ట పరిధిలో వచ్చేటి అన్నీ కూడా మన మంత్రి గారు వెల్ఫేర్ మినిస్టర్ మన లక్ష్మణనే కనుక ఈ కాన్స్టిట్యున్సీ ఆయనదే కనుక తప్పకుండా ఆ వెల్ఫేర్ సంబంధించినటువంటి చట్టంలో ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా కుటుంబానికి వర్తింపజేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి వాళ్ళకు ఒక అనుమానం ఉన్నది మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నేను మా లక్ష్మణని కోరుతున్న మంత్రి గారిని